హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఇది రంజాన్ నెల కదా! ఈ రంజాన్ మాసం అంతా స్పెషల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! అందుకోసం నేనైతే ఒక స్పెషల్‌ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదే అండి బ్రెడ్ రస్ మలై. చాలా టేస్టీ అండి. సింపుల్ రెసిపీ. చాలా ఈజీగా, చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రంజాన్ స్పెషల్ డిష్‌ని మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. నేను వైట్ బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఒకవేళ మీకు వైట్ బ్రెడ్ నచ్చకపోతే వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే వీట్ బ్రెడ్ కంటే ఈ వైట్ బ్రెడ్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా, అంటే ఒక బ్రెడ్ పీస్ వచ్చేసి 4 పీసుల్లాగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్రెడ్ మొత్తం వేసి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేను పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇలా చిన్న చిన్న స్లైసుల్లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి అందులో నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీస్లన్నీ దీని మీద వేసి వేయించుకుందాము. సిమ్‌లో పెట్టి వేయించుకుంటేనే మనకి బ్రెడ్ స్లైస్‌లు అనేవి పర్ఫెక్ట్‌గా వేగుతాయి. ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టారంటే బ్రెడ్ స్లైస్‌లు మాడిపోతాయి. అప్పుడు టేస్ట్, ఫ్లేవర్ వేరే వస్తా కూడా. అందుకని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బ్రెడ్ పీసులన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా అదుముకుంటూ ఫ్రై చేసామంటే బ్రెడ్ పీస్ అనేది కొంచెం త్వరగా వేగుతుంది. అలాగే లోపలి వరకు ఫ్రై అవుతుంది. బాగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇలా పీసులన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను కస్టర్డ్ పౌడర్లో షుగర్ యాడ్ చేసిన టిప్ అనేది మిస్ అయింది గైస్. నేను 1/2 లీటర్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ పాలు. ఇందులో 1/2 kg వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వంటలు లేకుండా బాగా మిక్స్ చేసి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీస్ పైన స్వీట్ కోవాని పెట్టుకొని, దానిపైన ఒక బ్రెడ్ పీస్ పెట్టి, దానిపైన కొంచెం స్వీట్ కోవాని పెట్టుకొని, దానిపైన బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అవుతుంది. ఇలా 2 లేయర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ బ్రెడ్ పుడ్డింగ్ పైన వేసామంటే బ్రెడ్ అనేది బాగా జ్యూసీగా, క్రీమీగా నానిపోతుంది. అలాగే లోపల క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇదే విధంగా చేసి పెట్టుకున్న అన్ని కప్స్ లో కూడా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రస్మలై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్ లో దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ పలుకులు యాడ్ చేసామంటే మనకి క్రీమీగా ఉండే బ్రెడ్ రస్మలై అనేది రెడీ అయిపోతుంది. నేను బ్రెడ్ చిన్న పీసుల్లాగా చేశానండి. మీ ఆప్షన్, మీరు అలాగే బ్రెడ్ స్లైస్ తో కూడా చేసుకోవచ్చు. దీనిపైన కొంచెం స్వీట్ కోవాని కూడా పెట్టేద్దాము. అప్పుడు ఇంకా టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది కదా. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి